ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నాం. ఎందరికైనా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దినిచ్చి చురుకైన మెలకును అనుగ్రహించి మరో సూర్యునిచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాత్సల్యత మనతో ఉండలాగన ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కలవసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియపరలపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైన దినిచ్చి చురుకైన మెలకునాన్ని గురించి మరో సూర్యునిచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మీ రెక్కల చాటు మనం భద్రపరచండి, కాచి కాపాడిని సంరక్షించండి. మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహింపరిచి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి ఆయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి ఆయన. రక్షణ అనుభవం లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి. మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీరు అక్కడ గురించి సిద్ధపాటు బిడ్డలకు అనుగ్రహించండి ఆయన. అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడు నాయన. ప్రతిదీ నాయన మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. దీని యొక్క ప్రార్థన విజ్ఞాపనతో అని మీరు ఆలకిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ప్రతిదీ మీ చేతిలో పెడుతున్న మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. బిడ్డలు ఏ అవసరతలు ఉన్నారో బిడ్డల యొక్క మొర ఆలకించి వాళ్ళకి అవసరం తీర్చమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, తండ్రి అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా బిడ్డలు మీరు విడుదల దయచేయండి. అదేవిధంగా తండ్రి, ప్రార్థన అవసరం కోరిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకొని మీ సహాయాన్ని వాళ్ళకు అవసరాలు తీర్చమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి, అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాసి ఉన్నారో, ఎంతమంది రాయిపోతున్నారో ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకొని నాయన బిడ్డలకు విజయాన్ని అనుగ్రహించండి. కావలసిన తెలియని జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, బలాన్ని ఇచ్చి తండ్రి అయ్యా మంచి ఆరోగ్యాలు ఇచ్చి తండ్రి ఎగ్జామ్స్ బాగా రాసి నాయన తండ్రి అయ్యా మంచిగా విజయం సాధించడానికి బిడ్డలకి మీ కృప దయచేయండి. కృప అనుగ్రహిస్తూ మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ పుట్టినరోజులు జరుపుకున్నారో బిడ్డల్ని మీ కృపతో నింపండి ఆయన. తండ్రి, ఇంతకాలం కాపాడారు తండ్రి. నూతన సంవత్సరం దాకా ఇచ్చారు, మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజులు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయింపచ్చి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. మీ కృప చూపించండి ఆయన, మీ కనికరం చూపించండి ఆయన, మీ సహాయాన్ని అనుగ్రహించండి ఆయన. తండ్రి అయ్యా నాయన తండ్రి, ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలుగా ఆశీర్వాదకరంగా చేయండి ఆయన. తండ్రి, అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపం చేసుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. మీ అందరిలో నిరీక్షించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నాం, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. చుట్టూ ఉన్న భయంకర పరిస్థితులు నాయన తండ్రి మీ కృపలో జ్ఞాపం చేసుకొని అయ్యా శాంతి సమాధానం అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు తండ్రి. మరొకసారి నేను ఈరోజంతా కూడా తండ్రి మీ రెక్కల చాటు మన భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించండి. మా రాకపోకలను భద్రపరచండి. మేము చేయు ప్రతి పని ద్వారా మాయింపచ్చి కనపరిచే భాగ్యాన్ని మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. తిరిగి రాత్రిలో ప్రార్థనలో పాల్గొనేంతకు నాయన మీ కృప కావదల భద్రత మాత ఉంచమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకులను మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట మీరు బతిమాలుకొని వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.